హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాథమెటికల్ వరల్డ్. ఈ వీడియోలో నేను ఇంటర్మీడియట్కి సంబంధించి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ అలాగే లిమిట్స్లో కొన్ని ఫార్ములాస్ ఉంటాయి కనుక వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈజీగా గుర్తుపెట్టుకునేలాగా. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, కాకపోతే కొంచెం లాజిక్గా గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా గుర్తుంటాయి. అయితే ఈ వీడియోలో నేను వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందు ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తుంది కనుక వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. అలాగే మనకు వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్స్ కూడా ఉన్నాయండి. వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. ఏమైనా అప్డేట్స్ ఉంటే అందులో పోస్ట్ చేస్తూ ఉంటానండి. క్లిక్ చేసి జాయిన్ అవ్వండి ఎవరైనా జాయిన్ అవ్వకపోతే కనుక. సరే, ఒకసారి వీడియోలోకి వెళ్తే మనకి లిమిట్స్ అండ్ డెరివేటివ్స్ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ ఇయర్ డెప్త్ కాదండి, సెకండ్ ఇయర్ కోసం నేర్చుకోవాలి. ఫస్ట్ ఇయర్ మనకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే ఫస్ట్ ఇయర్లో 15 మార్కులే కదా వెయిటేజ్ అని చెప్పేసి వదిలేస్తారు. కానీ సెకండ్ ఇయర్ మొత్తం వీటి మీద డిపెండ్ అవుతుందండి. ఈ చాప్టర్ నేర్చుకోకపోతే సెకండ్ ఇయర్ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. నేర్చుకోకపోతే అక్కడ వెయిటేజ్ కూడా ఎక్కువ ఉంటుంది చాప్టర్స్కి. 2A 2B కదా మనకు అక్కడ. అదే తెలంగాణ స్టేట్ వాళ్ళకైతే కనుక వాళ్ళకు కూడా 1A 1Bలో ఉంటుంది డిఫరెన్షియేషన్ అని, లిమిట్స్ అనే చాప్టర్ ఉంటుంది, డిఫరెన్షియేషన్ అనే చాప్టర్ కూడా ఉంటుంది. వాళ్ళకు కూడా వెయిటేజ్ ఎక్కువ ఉంటుందండి. వాళ్ళకి ఇంచుమించుగా 48 మార్క్స్ అనుకుంటే వాళ్ళకి వెయిటేజ్ ఇంచుమించుగా డిఫరెన్షియేషన్ మొత్తం కలిపి, లిమిట్స్ అండ్ డిఫరెన్షియేషన్ మొత్తం అటు సెక్షన్ అంతా కలిపి. అందుకని బాగా నేర్చుకోండి, ఈజీగా ఉంటాయి. ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. మనకి లిమిట్స్లో లిమిట్ h tends to 0 sin h ఈక్వల్ టు ఆల్వేస్ 1 అండి. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారు? h tends to 0, h అనేది 0 అయితే కనుక మనకి ఈక్వల్ టు 1 అవుతుంది. వాల్యూ అనేది 1 అవుతుంది. అది డైరెక్ట్ ఫార్ములా అండి, మనం గుర్తుపెట్టుకోకర్లేదు, దాన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మనకి ఎక్కడైనా సమ్స్లో ఈ ఫార్మేషన్లో వస్తే అక్కడ వాల్యూ కళ్ళు మూసుకుని 1 అని పెట్టుకోవచ్చు. అదేవిధంగా సెకండ్ ఫార్ములా లిమిట్ h tends to 0 cos h minus 1/h ఈక్వల్ టు అది కూడా ఏమొస్తుంది, ఇక్కడ మాత్రం మనకి 0 వస్తుందండి. cos h minus 1/h ఈక్వల్ టు వాల్యూ 0 వస్తుంది. ఇన్ కేస్ మనకి చాలా సమ్స్లో ఇలా కూడా ఉంటుంది. లిమిట్ h tends to 0 1 minus cos h/h ఈక్వల్ టు అని ఉంటుంది. అక్కడ కూడా వాల్యూ 0 వస్తుంది. ఎందుకంటే దీనికి మైనస్ కామన్ తీస్తే వచ్చే టర్మ్ ఇదే కదండి. -0 అన్నా +0 అన్నా జీరోకి అసలు సింబలే ఉండదు కదా. సో వాల్యూ అక్కడ కూడా ఏమొస్తుంది, 0 వస్తుంది. ఆల్సో ఇంకేముంటాయి, థర్డ్ ఫార్ములా లిమిట్ x tends to a అయితే ఫార్ములా x(n-a)/x-a ఈక్వల్ టు వాల్యూ ఏమొస్తుంది, n ఇంటూ x(n-1) అని వస్తుంది. గుర్తుపెట్టుకోండి, n ఇంటూ x(n-1) అని ఫార్ములా వస్తుంది. చూడండి, మనం ఇక్కడ x అని పెట్టుకున్నాం. x అని ఎందుకు పెట్టుకున్నాం, x tends to a, లిమిట్ అప్లై చేస్తాం కాబట్టి అప్పుడు x ప్లస్లో ఏం పెట్టుకోవాలి, a పెట్టుకోవాలి. అంటే n ఇంటూ a(n-1). ఇంకొక ఫార్ములా ఏంటంటే లిమిట్ h tends to 0. ఇంకేం ఫార్ములాస్ ఉన్నాయి, sin h/x అయిపోయింది. e(x) అని పెట్టుకున్న పర్వాలా, e(h) అని పెట్టుకున్న పర్వాలా, లేకపోతే ఇక్కడ x tends to 0 పెట్టేసుకుంటే e(x) ఈక్వల్ టు ఆల్సో వాల్యూ ఎంత వస్తుందండి మనకి, 1. ఇక్కడతో మనకి లిమిట్స్ ఫార్ములాస్ అయిపోయాయండి. లిమిట్స్ ఇక్కడ నుంచి పెద్ద యూజ్ అవసరం లేదు. ఇక్కడ ఈ ఫార్ములాస్ నేర్చుకుంటే సరిపోతుంది. ఇక్కడ నుంచి డెరివేటివ్స్ నేర్చుకోవాలండి. డెరివేటివ్ ఫార్ములాస్ ఏమవుతాయంటే f(x) కదా, f(x) దానికి డెరివేటివ్ చేస్తే వచ్చేది f'(x). f(x) sin x అయితే దీని డెరివేటివ్ అంటే f'(x) చేయాలంటే d/dx పెట్టుకోవాలి. d/dx ఆఫ్ sin x ఈక్వల్ టు cos x వస్తుంది. అంటే f(x) sin x అయితే f'(x) ఏమొచ్చింది, cos x వచ్చింది. నెక్స్ట్ cos xకి ఏమొస్తుంది, cos x ఈక్వల్ టు ఇది f(x) అయితే d/dx ఆఫ్ cos x. d/dx ఆఫ్ cos x అంటే -sin x. ఇవి ఈజీగా ఉంటాయి గుర్తుపెట్టుకోవడానికి. అయితే నెక్స్ట్ tan x, d/dx ఆఫ్ tan x చేస్తే tan x ఈక్వల్ టు d/dx ఆఫ్ tan x కదా మనం చేసేది. tan x ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి, secant square x. అర్థమవుతుందండి, d/dx ఆఫ్ secant square x. నెక్స్ట్ cot x చేస్తున్నప్పుడు d/dx ఆఫ్
దేని చేస్తాం మనం కాట్ ఎక్స్కే కదా, కాట్ ఎక్స్ ఇక్కడ ఏంటిది ఎఫ్ ఆఫ్ ఎక్స్, దీనికి ఎఫ్ డాష్ ఎక్స్ ఏమవుతుంది మైనస్ కొసికెన్ స్క్వేర్ ఎక్స్, అర్థమవుతుందా. నెక్స్ట్ కాట్ తర్వాత ఏమొస్తుంది సీకెన్ ఎక్స్కి డెరివేటివ్ ఏమవుతుంది d/dx ఆఫ్ సీకెన్ ఎక్స్, d/dx ఆఫ్ సీకెన్ ఎక్స్ అంటే ఏమొస్తుంది tan ఎక్స్కి అయితే సీకెన్ స్క్వేర్ వచ్చింది, సీకెన్ ఎక్స్కి ఏమొస్తుంది ఈజీగా ఒక సీక్ని ఇక్కడ పంపేసాం అనుకుంటే tan ఎక్స్ ఇంటూ సీకెన్ ఎక్స్ అవుతుంది, అర్థమవుతుందండి. అలాగే కొసికెన్ నెక్స్ట్ కొసికెన్ ఎక్సే కదా, కొసికెన్ ఎక్స్ ఈక్వల్ టు d/dx ఆఫ్ కొసికెన్ ఎక్స్, d/dx ఆఫ్ కొసికెన్ ఎక్స్ కంటే మనకి ఏమొస్తుంది ఇక్కడ ఏమొచ్చింది మైనస్ కొసికెన్ స్క్వేర్ ఎక్స్ వచ్చింది కదా, మనకి మైనస్ అవసరం లేదు, మైనస్ కొసికెన్ స్క్వేర్ అవసరం, మనకి కొసికెన్ ఎక్స్ ఒకటే కావాలి. దీనికి డెరివేటివ్ అప్లై చేస్తే మైనస్ను ఒక కొసికెన్ ఎక్స్ దీంతో మల్టిప్లై అయిపోతుందని రాసుకోవడం, అంటే మైనస్ కొసికెన్ ఎక్స్ ఇంటూ దేంతో చేసాం మనం కాట్తోనే కదా కాట్ ఎక్స్. ఇవి డెరివేటివ్స్ ఆఫ్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్. మనకైతే ఇవి కాకుండా ఇంకేమేమి యూజ్ అవుతాయి అంటే d/dx ఆఫ్ ఏమొస్తుంది u ప్లస్ v అని 2 టర్మ్స్ ఉంటాయి, వాటి డెరివేటివ్ అప్లై చేయడానికి ఫార్ములా ఏంటంటే d/dx ఆఫ్ u ప్లస్ d/dx ఆఫ్ v యాజ్ వెల్ యాజ్ అలాగే d/dx ఆఫ్ u మైనస్ v అంటే ఫార్ములా d/dx ఆఫ్ u మైనస్ కాబట్టి మైనస్ d/dx ఆఫ్ v, అలాగే d/dx ఆఫ్ u ఇంటూ v అంటే ఫార్ములా ఫస్ట్ డెరివేటివ్ యూకి చేయాలి, వీని కాన్స్టెంట్గా ఉంచుకోవాలి, ఫస్ట్ డెరివేటివ్ వీని కాన్స్టెంట్గా ఉంచుకోవాలి, యూకి చేయాలి కాబట్టి వీని కాన్స్టెంట్గా ఉంచుకున్నాం, యూని చేయాలి కాబట్టి d/dx ఆఫ్ u అగైన్ మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తాం ఎడిషన్ చేయాలి, ఎడిషన్ చేసినప్పుడు ఇక్కడ మళ్ళీ ఏం కాన్స్టెంట్గా ఉంచుకోవాలి యూని కాన్స్టెంట్గా ఉంచుకోవాలి, వీకి అప్లై చేయాలి, అంటే యూని కాన్స్టెంట్గా ఉంచుకుంటాం, వీకి డెరివేటివ్ చేస్తాం అంటే d/dx ఆఫ్ v, అర్థమవుతుందా. ఇది uv ఫార్ములా, డెరివేటివ్ ఆఫ్ u/v అయితే d/dx ఆఫ్ u/v అయితే అగైన్ మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ వీని కాన్స్టెంట్గా ఉంచుకుంటాం, d/dx ఆఫ్ యూకి చేస్తాం, కాకపోతే చేసేది డివిజిబుల్కి మనం డెరివేషన్ కాబట్టి ప్లస్ ప్లేస్లో మైనస్ పెట్టుకుంటాం, అగైన్ యూని కాన్స్టెంట్గా ఉంచుకుంటాం, డెరివేటివ్ ఆఫ్ d/dx ఆఫ్ వీకి చేస్తాం, అయితే బై డెరివేటివ్ కింద మనకి ఏముంది v ఉంది, సో వీని v స్క్వేర్గా రాసుకుంటాం. ఇక్కడ చెప్పాను చూసారా, ఈ ఫార్ములాసే మనం ఈ ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్లో అంటే ట్రిగనామెట్రిక్లో అయితే కనుక ఫార్ములాస్ యూస్ చేస్తాం, డిఫరెన్షియేషన్ ఫార్ములాస్లో ట్రిగనామెట్రిక్ ఫంక్షన్ ఫార్ములాస్ కూడా యూస్ చేస్తాం. అయితే లిమిట్స్కి సంబంధించి ఈ 6 ఫార్ములా ఈ 5 ఫార్ములాస్, అగైన్ డెరివేటివ్కి సంబంధించి ఈ ఫార్ములాస్, అగైన్ వీటికి సంబంధించి ఈ ఫార్ములాస్ యూస్ చేస్తాం. అయితే ఇవన్నీ మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోండి, దీనికి చెప్పలేదు కదా d/dx ఆఫ్ ఎనీ కాన్స్టెంట్ ఏదైనా అవ్వచ్చు, దాని వాల్యూ 0 అవుతుంది, అదేవిధంగా d/dx ఆఫ్ ఎక్స్ అయితే దాని వాల్యూ 1 కూడా అవుతుంది. ఇవి మస్ట్ బీగా యూస్ చేసే ఫార్ములాస్, ఇవి నేర్చుకుంటే సరిపోతుంది ప్రస్తుతానికి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో మ్యాథ్స్లో అయితే సెకండ్ ఇయర్ మ్యాథ్స్కి అయితే చాలా యూజ్ అవుతాయండి. ఇవి బేసిక్ ఫార్ములాస్, ఇవి నేర్చుకోకపోతే సెకండ్ ఇయర్లో డిఫరెన్షియేషన్ పెద్ద చాప్టర్ ఉంటుంది కాబట్టి అక్కడ మీకు కష్టం అవుతుంది. ఇంతటితో ఈ వీడియో ఇక్కడ వరకేనండి. ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయమంటే కనుక మళ్ళీ కామెంట్స్ చేయండి, మేము ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.